రైడ్ చేసి ఇది ప్రింట్ చీర, ఇది నిలువు చీర, ఇది డబుల్ ఇక్కడ కాదు, ఇది వేరే రకం చీర ఇది అని చెప్పి ఆయన నిర్ధారణ చేసిండు. అసలు ఆయనకే అవగాహన లేదు. మేము ఈ రకంగా ఏం చెప్తున్నాం, ఆయనకు అవగాహన లేదు, ఆయన కూడా వచ్చిన అధికారులకు అధికారం లేదు, అవగాహన లేదు. నేను ఇప్పుడు డైరెక్ట్ స్కూటీకి చెప్తున్నా, మీ టెస్కోలో ఏవైతే ఉన్నాయో బట్టలు ఫస్ట్ అవి ఏమి తెలుసుకోండి. అవి నిలువు డిజైన్ చీరలు, అవి పవర్లూమ్ మీద తయారైనవి కానప్పుడు అవి ఒకవేళ పవర్లూమ్ అయితే మాత్రం ఇవి కూడా సేమ్ అవే ఇక్కడ తీసుకుపోయినాయి. ఈరోజు సొసైటీ అధికారులను ఏటీ గారిని, అదేవిధంగా సొసైటీ పనిచేసిన ప్రసాద్ గారిని తీసుకొని మీరు రైడ్ చేస్తారు. అక్కడే వస్త్రాలు అమ్ముతారో మీరు ఒకసారి తెలుసుకోండి. ఏ అవగాహన లేకుండా ఈ వ్యవస్థ మీద దెబ్బతీయడం, మా వ్యాపారస్తుల మీద ఈ రకంగా మీరు ఎదురు రావడం వల్ల చాలా నష్టం జరిగింది. దీనికి మీరు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంది. మేమేం ఊకోము. ఒకటే మేము చెప్తున్నాం, పోచంపల్లిలో ప్రపంచంలో ప్రతి దగ్గర పట్టులో కొంతమంది డూప్లికేట్ చేస్తారు, కానీ పోచంపల్లి పట్టు ఇంతవరకు డూప్లికేట్ జరగలేదు. కాకపోతే మా పోచంపల్లి పట్టు చీరల్ని కొంతమంది